పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అందుకే క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా ఉండే ఫ్రీడమ్ ఆయిల్ ని కొనండి. ఫ్రీడమ్ ఆయిల్ అంటేనే నమ్మకం. చాలా మందిలో ఒక చిన్న డిప్రెషన్ ఏంటంటే, ఆ రోజుల్లో ఒక వెలుగులిగినటువంటి సీనియర్ టాప్ హీరోయిన్స్ కానీ ఇంకేమో ఒక పొజిషన్ చూసినటువంటి వాళ్ళ గోల్డెన్ పీరియడ్ చూసినటువంటి వాళ్ళు ఇప్పుడు సెట్లోకి వస్తుంటే ఈ ఒక చిన్న హ్యూమిలియేషన్ ఫీల్ అవుతున్నారు. వస్తున్నారు ఆబ్వియస్లీ. ఎందుకంటే డిప్రెషన్ ఇవ్వలేంటే అంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అంటే మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు ఆబ్వియస్లీ వస్తుంది, ఎవరికైనా వస్తుంది అది. అలాంటి ఫీలింగ్ నాకు ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు. ఎందుకంటే నేను వెళ్ళిన నుండి అందరూ కొంచెం అంటే లేచి చూసుకో నమస్కారం అలా లేదు, ఒక రెస్పెక్ట్ ఇస్తారు. రండి మేడం కూర్చోండి, ఎలా ఉన్నారు, బాగున్నారా, అప్పట్లో మీరు చేసిన సినిమాలు చూసి ఇలా అంతా మాట్లాడుతుంటారు. నేను ఒకవేళ షార్ట్ అయిపోతే నిల్చొని ఉంటే సీనియర్ ఆర్టిస్ట్ మేడం కూర్చోండి అంటారు, వెంటనే చేస్తారు. పర్వాలేదండి అంటే కూడా కూర్చోమంటారు. కొంచెం మనం ఎక్కువగా రెస్పెక్ట్ చేస్తేనే ఇబ్బంది. అవును, చాలు నాకు అది. మీరు చాలా దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి. అవును, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అన్నా గానీ అవునండి, శివుడు అన్నా గానీ చాలా ఇష్టం. మీరు ఒక మతాంతర వివాహం చేసుకున్నారు కదా, దాని తాలూకు మరి ఇబ్బందులు ఉండే? అది ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే నాకు ఆ విషయంలో తెలుసు, నేను ఎక్కువ దేవుడి పిచ్చి ఎక్కువ అని. ఖాజా మొహిద్దీన్ గారు, నాకు అలాంటివి ఏమి ఉండేది కదా, ఆ రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు, రిస్ట్రిక్షన్స్ లేవు. మిమ్మల్ని వారేమి ఇబ్బంది పెడతాం. నాకు ఎమ్మదం సమ్మదం అంటారు కదా, అలాగే అన్ని మతాల్ని నేను రెస్పెక్ట్ చేస్తాను, అన్ని దేవుళ్ళని ముక్తాను, చర్చికి వెళ్తాను, ఈవెన్ అల్లా అనేది కూడా నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. వాళ్ళ మతం కూడా వాళ్ళు ఎలా దేవుడు ముక్తారు దాన్ని కూడా నేను ఫాలో అవుతాను. మనం అన్ని దేవుళ్ళు ఎలా ముక్కినా మనం ముక్కే విధం వేరే తప్ప, బట్ మనం అందరూ మనుషులో ఒక్క స్పిరిటే ఉంటుంది. అందరూ చస్తే భూమిలోకి వెళ్తాం, అది ఎప్పుడు నాకు మైండ్ లో చిన్నప్పటి నుంచి ఉంది. సో అందుకని నేను అన్ని దేవుళ్ళు యాక్సెప్ట్ చేస్తాను, అన్ని దేవుళ్ళే ముక్కుతాను. ఇప్పుడు మీ మ్యారేజ్ తర్వాత మీ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, మీ ఖాజా మొహిద్దీన్ గారి ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నారా? ఏమన్నా ఉండేవాళ్ళు, బాగా ఏం ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ఇప్పుడు నేను సపరేట్ గా ఉన్నాను. మీరు సపరేట్ గా ఉన్నారు ప్రస్తుతం. పిల్లలండి? పిల్లలు ఉన్నారు, మీతో ఉన్నారు. పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి? ఫస్ట్ పాప వచ్చి 3rd స్టాండర్డ్, పాప వచ్చి 1st స్టాండర్డ్. చిన్నపిల్లలు. థర్డ్ స్టాండర్డ్, ఫస్ట్ స్టాండర్డ్. అవును. ఎవరు కేర్ చూసుకుంటారు వాళ్ళని? అమ్మగారు ఉన్నారా? అమ్మగారే, ఇప్పటికీ అమ్మనే నాకు చాలా సపోర్ట్ చేస్తుంది అమ్మ. ఇప్పుడు మీరు కెరీర్ పరంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా మీరు ఇక యూఆర్ లివింగ్ సెపరేట్. అవును, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇన్ని కాంట్రవర్సీస్? నో కాంట్రవర్సీ ఏమీ లేదు. ఒక ఈడిపోయినా ఇప్పుడు మాట్లాడుకున్నా, ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నా, అది వేరే విషయం. బట్ నాకు ఇప్పుడు ఓన్లీ నా ప్రొఫెషన్, నా పిల్లలు అంతే ప్రపంచం.